పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఐఎన్పిఆర్ కమిషనర్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎక్యుడేషన్ కార్డ్స్ విషయంలో అంతకుముందే ఎక్యుడేషన్ కార్డుల పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే ఎక్యుడేషన్ కార్డులు వ్యాలిడిటీ అయిపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వంలోనే వచ్చింది. తదుపరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 2 yearsలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా చేద్దామని ఈ ఎక్యుడేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టమ్ దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ ఎక్యుడేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 43-44 వేల మంది ఎలిజిబిలిటీ ఉన్న విధంగా ఈనాడు మనం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటి ఆధారంగా గతంలో ఆనాడు ఎక్యుడేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు 23,352 మందికి ఎక్యుడేషన్ కార్డులు ఆనాడు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఎలిజిబిలిటీ సుమారు 32,500 మందికి ఉన్నారని ఆనాడు ఇచ్చిన జీవోల ప్రకారం అనాలిసిస్ చేస్తే అర్థమైంది.